ఆంధ్రప్రదేశ్లో నిన్న ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ అనే అవగాహన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ ప్రోగ్రాంకి దేశ ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఆయన బహిరంగ సభలో మాట్లాడుతూ మంత్రి లోకేష్ను ప్రశంసించడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ ప్రశంసతో లోకేష్ మంత్రిగా చేసిన పనులు, ఆ పనుల పట్ల కార్యదక్షతకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించినట్లయింది. ముఖ్యంగా జీఎస్టీపై అవగాహన కల్పించడంలో ఏపీనే దేశానికి మోడల్ అని ప్రధాని కొనియాడటం టీడీపీ, బీజేపీ కూటమి బలాన్ని మరింత పెంచింది. మరీ ముఖ్యంగా డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ అంటూ ఆ సభలో లోకేష్ చేసిన వ్యాఖ్యలు కేంద్ర రాష్ట్ర సమన్వయం ఎంత పటిష్టంగా ఉందో చెప్పడానికి రాజకీయ పతాక శీర్షికగా మారాయి. లోకేష్ తన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పై అత్యధికంగా 98,985 ఈవెంట్లతో ప్రచారం చేపట్టారు. విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలతో కూడిన వినూత్న విధానానికి ఇదొక నిదర్శనం. కాస్త డిప్లొమాటిక్గా ఉండే ఈ పన్ను సంస్కరణలను సామాన్యులకు, విద్యార్థులకు కూడా అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించిన ఈ గ్రాస్ రూట్ అప్రోచ్ను దేశ ఎకనామిక్స్ టైమ్స్ పత్రికలు కూడా ప్రశంసించాయి. ఈ మోడల్ విజయాన్ని ఉదాహరణగా చూపిస్తూ బీజేపీ జాతీయ నాయకత్వం ఇతర రాష్ట్రాలకు కూడా సిఫార్సు చేసింది అంటే లోకేష్ పనితీరు ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. దీని ఫలితంగా ఉత్తరప్రదేశ్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాలు ఏపీ విధానాన్ని ఫాలో అవడం గమనించదగ్గ విషయం. ఇదంతా లోకేష్ ఇన్నోవేటివ్ అడ్మినిస్ట్రేషన్కు, ప్రచారానికి దక్కిన అతిపెద్ద గుర్తింపు అని చెప్పడంలో సందేహమే లేదు. అయితే ప్రధాని మోదీ లోకేష్ను ప్రశంసిస్తూ పెట్టిన ట్వీట్ సోషల్ మీడియాలో భారీగా వైరల్ అయింది. యూట్యూబ్లో వెల్ డన్ లోకేష్ అంటూ వీడియోలు లక్షల వ్యూస్ సాధించాయి. అయితే లోకేష్లో స్పార్కును ప్రధాని మోదీ 2024 ఎన్నికల తర్వాత అనతి కాలంలోనే పసిగట్టారు. ఆయన రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రతిసారి ఢిల్లీకి వచ్చి నన్ను కలువు అని చెబుతూ ఉండేవారు. కానీ ప్రధాని క్యాజువల్గా అన్నారేమో అనుకుని లోకేష్ లైట్ తీసుకున్నారు. అయితే యోగాంధ్ర సమయంలో విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు మాత్రం లోకేష్ను దగ్గరకు పిలిచి ఎన్నిసార్లు చెప్పాలి ఫ్యామిలీతో వచ్చి నన్ను కలవమని అంటూ ఆయన తనదైన స్టైల్లో ప్రేమగా వార్నింగ్ ఇచ్చారు. దీంతో లోకేష్ ప్రధాని అపాయింట్మెంట్ తీసుకుని ఢిల్లీ వెళ్ళి ఫ్యామిలీతో ఆయన్ని కలిశారు. అయితే అది కేవలం 20 నిమిషాల్లో ముగుస్తుంది అని అంతా అనుకున్నారు. కానీ వారి భేటీ గంటకు పైగా సాగింది. లోకేష్తో మోదీ అనేక విషయాలు చర్చించారు. విషయ పరిజ్ఞానం లేకుంటే మోదీ అంతసేపు ఎంటర్టైన్ చెయ్యరని రాజకీయ పరిజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక లోకేష్ కర్ణాటక ఐటీ మంత్రిపై చమత్కారంగా వేసిన ఆంధ్ర ఫుడ్ స్పైసీ, మా ఇన్వెస్ట్మెంట్లు కూడా స్పైసీనే అనే ట్వీట్ సైతం చర్చకు దారితీసింది. రాజకీయంగా ఈ ప్రశంసలు ఎన్డీఏ కూటమికి బ్రహ్మాస్త్రంగా మారాయి. జీఎస్టీపై ప్రతిపక్షాల విమర్శలకు సమాధానంగా లోకేష్ను పాలసీ ఇంప్లిమెంటర్గా హైలైట్ చేయడం ద్వారా బీహార్లో మొదలైన ఎన్నికలు రాబోయే రాష్ట్రాల ఎన్నికల ప్రచారానికి కూడా బలమైన పునాదిగా పడింది. లోకేష్కు అసాధ్యమనుకున్న అసైన్మెంట్లు దొరికినా వాటిని సుసాధ్యం చేస్తూ ముందుకు వెళుతున్నారు. యోగా లాంటి ఈవెంట్స్ విజయవంతం చేయడమే కాకుండా వరల్డ్ రికార్డ్స్ కూడా క్రియేట్ చేసేలా నిర్వహించారు లోకేష్. ఒకప్పుడు ప్రత్యర్థి పార్టీలు రాజకీయ దురుద్దేశంతో లోకేష్పై పప్పు అనే ముద్ర వేశారు. కట్ చేస్తే తనను తాను చిత్రిక పట్టుకున్నారు. పొలిటికల్గా ఎలాంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేసేలాగా రెడీ అయ్యారు. విమర్శలు చేసి పారిపోయే ప్రత్యర్థి పొలిటికల్ లీడర్స్ను వెంటపడి మరీ అల్లాడిస్తున్నాడు లోకేష్. ఇవన్నీ ఒకెత్తైతే లోకేష్ను సాక్షాత్తు ప్రధాని మోదీ మెచ్చుకున్నారు. అంటే ఆయన ఏ స్థాయికి రీచ్ అయ్యారో మనం అర్థం చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా లోకేష్కి ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. ఒకప్పుడు హోప్లెస్ అని నిట్టూర్చిన వారే ఇప్పుడు లోకేష్ని నిప్పు, అన్స్టాపబుల్ అని పొగిడేస్తున్నారు. కాబట్టి చంద్రబాబు ఇప్పుడు నిజమైన పుత్రోత్సాహంతో ఉన్నారని చెప్పొచ్చు. ఏది ఏమైనా సరే లోకేష్ తెస్తున్న పెట్టుబడులతో మన రాష్ట్రానికి ఇప్పుడు ప్రపంచ పటంలో బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ అవ్వటం సంతోషించదగ్గ విషయం.